'మూన్ వాక్' 2 అవర్స్ రన్ టైమ్‌తో హాట్‌స్టార్‌లో మలయాళం నుండి తెలుగులోకి డబ్బై స్ట్రీమ్ అవుతుంది. ఎందుకు చూసానో నాకు కూడా తెలీదు. కానీ ఫినిష్ అయితే చేసేసా. ఇక చూసాక నాకైతే ఏదో డాక్యుమెంటరీ చూసిన ఫీలింగ్ కలిగింది. ఇంకా డాక్యుమెంటరీనే బావుంటుందేమో! ఈ 'మూన్ వాక్' మాత్రం మూన్ పక్కనుండే చుక్కలు చూపించింది. అసలు స్టోరీనే లేదు. కొందరు కుర్రాళ్ళని పెట్టేసి 'మైకేల్ జాక్సన్' గారి రిఫరెన్స్‌తో ఒక చిన్న లవ్ స్టోరీ. కొందరు డాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఫ్రెండ్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ మధ్యలో ఒక బ్రేక్ డాన్స్ మీద ఇంట్రెస్ట్. ఇంట్లో వాళ్ళు చదువుకోమని స్కోల్డ్ చేయడం ఇవన్నీ ఉంటాయి గానీ, ఒక్క సీన్ గూడా అసలు 5 మినిట్స్ కూడా నాకు ఎంగేజింగ్‌గా అనిపించకపోగా ఎందుకు స్టార్ట్ చేశానో అనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం వచ్చిన 'స్టైల్' మూవీ లారెన్స్ గారిది. ఒక ఫ్రెండ్‌షిప్, ఒక మదర్ సెంటిమెంట్, ఇన్‌స్పైరింగ్ ఎలివేషన్స్, మంచి సాంగ్స్ అండ్ మ్యూజిక్, డాన్స్, కాంపిటీషన్, చిన్న లవ్ స్టోరీ, ఒక రివెంజ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కలిపుంటాయి. అంటే ఇదెందుకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానంటే డాన్స్ చుట్టూ తిరిగే సినిమా కాబట్టి. ఇప్పుడు చూసినా కూడా ఈ 'స్టైల్' మూవీ భలే అనిపిస్తుంది. ఇక ఈ 'మూన్ వాక్' మాత్రం బ్రేక్ డాన్స్ చుట్టూ తిరిగిన ఈ మూవీ, ఈ 'స్టైల్' మూవీలో జస్ట్ 5% ఉంటుందేమో అంతే. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. ఇబ్బంది పెట్టే సన్నివేశాలేం లేవు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏం లేదు. 1992లో ఖతర్‌లో ఫస్ట్ బ్రేక్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చే రేంజ్‌కి వెళ్ళిన కొందరు కుర్రాళ్ళు రివైండ్ చేస్తే వాళ్ళ ఫ్లాష్ బ్యాక్‌లో అసలు ఏం జరిగింది? ఈ స్థాయి వరకు ఎలా వచ్చారన్నదే సినిమా. ప్లస్‌లంటే ఏమైనా ఉన్నాయంటే కాస్త పాత కాలంలో ఉన్నట్టే ఆ మ్యూజిక్ ఉంది. ఇక కాస్ట్యూమ్స్ అండ్ సెట్స్ కూడా. సినిమాటోగ్రఫీ ఒకటి బావుంది. వీటన్నిటికి మించి బ్రేక్ డాన్స్ చేసిన కుర్రాళ్ళు డాన్స్ ఉన్న చోట చేశారు. అండ్ చాలా టాలెంట్ కావాలి. వీళ్ళు చేసిన డాన్స్ మూవ్స్ చూస్తుంటే అనిపించింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఎంత సెట్‌లు, సినిమాటోగ్రఫీ ఆ కాలంలో ఉన్న నీరసం తెప్పించేలా వెళ్తుంది మూవీ. అన్నీ ఉంటాయి సినిమాలో. ఫ్రెండ్స్, లవ్, యాంబిషన్, ఇంట్రెస్ట్, ఫ్యామిలీ, ఎనిమీ, డాన్స్ ఒక్క యాస్పెక్ట్ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఏదో అక్కడక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేసే డాన్స్ మూవ్స్, ఇంకా క్లైమాక్స్‌లో వేసే ఒక 2 నిమిషాల డాన్స్ ఇవి తప్ప మిగతా సినిమా అసలు ఎంగేజింగ్‌గానే లేదు. స్టోరీ కూడా ఉండాలి కదా! స్టార్ట్ చేసిందేమో ఏదో సక్సెస్ అయ్యారన్నట్టు, కానీ ఆ జర్నీలానే లేదు. ఎమోషనల్‌గా ఎక్కడ కనెక్ట్ అయ్యేలా లేదు. గంట సినిమా అవుతుంది. ఇంకా క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ సీన్ లానే ఉంటుంది. నేనైతే ఒక 20 నిమిషాలు అప్పుడు అనుకున్నా, సరే ఇప్పుడైనా అసలు పాయింట్‌కొస్తారేమో! మలయాళం సినిమాలు ఇలాగే స్టార్ట్ అవుతాయి. ఒక స్టోరీని ఎస్టాబ్లిష్ చేశాక ప్రొసీడింగ్స్ బావుంటాయేమో! అబ్బే! ఇక సినిమా ఇలా వెళ్తూనే ఉంది. ఇంకా అదే డల్ ప్రొసీడింగ్స్. క్లైమాక్స్‌లో వేసిన ఒక్క డాన్స్ మూవ్ తప్ప. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఈ మూవీని డెఫినిట్‌గా మంచి బ్రేక్ డాన్స్ కాంపిటీషన్‌గా హై ఇచ్చేలా పోటాపోటీలా వెళ్ళేలా తీసుండొచ్చు. కానీ అన్నీ కలిపి కొట్టిన ఈ మూవీ అసలు కొంచెం కూడా ఎంగేజ్ చేయని విధంగా ఉంది. నాకైతే నచ్చలేదండి. మీకు నచ్చుతుందేమో ఒక అరగంట చూసి డిసైడ్ అవ్వండి. నాట్ ఎట్ ఆల్ ఎంగేజింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.